న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామివారి 11వ గణపతి నవరాత్రుల మహోత్సవములు ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం బైపాస్ ప్రధాన కూడల్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక స్వామివారి 11వ గణపతి నవరాత్రుల మహోత్సవములు ముగింపు సందర్భంగా సోమవారం శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమానికి సుమారుగా 13,000 మంది భక్తులు వచ్చారని, ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా స్థానిక రవి జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులు అందరికీ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం ప్రెసిడెంట్ పుగాకు వాసు, వనచర్ల రామకృష్ణ, అడపాల శివ, కాండ్రేగుల సతీష్, ఉండి మాణిక్యాలరావు, కండవిల్లి నాని, శ్రీ లక్ష్మీ గణపతి వరసిద్ధి వినాయక వర్తక సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనగానే తప్ప డౌన్ అయిపోతే ఎలాగా భక్తులు 100 రూపాయలు సమర్పించారు కావున స్వామివారికి వారిని వారి కుటుంబాన్ని కాపాడాలని కోరుతున్నాం. బాబా వలగబాడు కొద్ది లేడీస్ వస్తున్నారమ్మా అంటే అలగబెట్టు. దయచేసి భక్తుల విజ్ఞప్తి, దేవుడు ప్రసాదం ఉండండి, భక్తులు ఎవరు ఇబ్బంది పడద్దు. కాకపోతే సమన్వయం పాటించి కమిటీ వారు సహకరించాలని కోరుతున్నాం. భక్తులు 3,000 గారు స్వామివారికి 100 రూపాయలు సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని బాబా కళ్ళు మొత్తం చూస్తారు, దారి లేకుండా చూడండి. భక్తులు విజయ సాయి కుమార్ గారు స్వామివారిని ఆశీర్వదించి 100 రూపాయలు సమర్పించారు కావున బాబు కొంతమంది 1వ కౌంటర్కి రండి అమ్మా. 1వ కౌంటర్ ఖాళీగా ఉంది బాబు, లైన్ లో ఉన్న వాళ్ళు 1వ కౌంటర్ ఖాళీగా ఉంది, కొంతమంది 1వ కౌంటర్ కావాలి. వారు చూడండి, దయచేసి ఒట్టించుకున్న భక్తులు ముందుకు జరగండి, ముందుకెళ్ళిపోండి. బాబా లేడీస్ ముందుకు జరిపోండి అమ్మా. ఫస్ట్ కౌంటర్ లేడీస్ అండి, దయచేసి లేడీస్ ఫస్ట్ కౌంటర్కి వచ్చేదమ్మా. భక్తులు సుబ్రహ్మణ్యం గారు స్వామి వారికి వారిని వారి
సుంకరపాలెం బైపాస్ జంక్షన్ లో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి గారి సిద్ధి వినాయక 11వ లక్ష్మీ గణపతి గారి సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారికి ప్రసాదాలు స్వీకరిస్తామని మరి ప్రార్థిస్తున్నాం. దయచేసి భక్తులందరూ స్వామివారికి స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. గట్టికున్న భక్తులు ముందుకు జరగాలండి. దయచేసి 3వ రౌండ్లో పులిహార తక్కువ ఉందంటే కమిటీ వారు చూడాలండి. బాబు చేసినటువంటి శ్రీ లక్ష్మీ వరసిద్ధి వినాయక వర్తక సంఘాల ఆధ్వర్యంలో 11వ శ్రీ లక్ష్మీ గణపతి సందర్భంగా మహాన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ స్వామివారికి ఇతర ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ప్రెసిడెంట్ గారు కొంచెం బళ్ళు పక్కటించండి, లైన్ మనకు క్లియర్ అవుతుంది. దయచేసి కొద్ది సాంబార్ రైస్ ఎవరు ఖాళీగా ఉన్నాయి ముందుకు జరగండి. కమిటీ వారు భక్తులు ముందుకు జరగాలి. సాంబార్ పెరుగు కౌంటర్ ముందు 5 కౌంటర్లు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. దయచేసి ముందుకు జరగండి. భక్తులు మండ మహేష్ గారు స్వామివారిని ఆశీర్వదించి 100 రూపాయలు సమర్పించారు కావున వారిని వారి కుటుంబాన్ని కాపాడి రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం ఎదురులంక గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు కీర్తిశేషులు ముదునూరి సాయిబాబారాజు విశ్రాంతి భవనం ప్రారంభించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గండి హరీష్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పెరబతుల రాజశేఖర్లు సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం ఎదురులంక గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు కీర్తిశేషులు ముదునూరి సాయిబాబారాజు విశ్రాంతి భవనం ప్రారంభించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, అమలాపురం పార్లమెంటు సభ్యులు గండి హరీష్, ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్సీ పెరబతుల రాజశేఖర్లు సాయిబాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. ముమ్మిడివరం యానాం నియోజకవర్గాల్లో తనదైన ముద్ర వేసుకొని పార్టీ పరంగానే కాక పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా రాజకీయంగా ఆర్థికంగా సేవలు అందించిన వ్యక్తి సాయిబాబా రాజు అని నాయకులు కొనియాడారు. తొలుత సాయిబాబా రాజు కాంగ్రెస్ పార్టీ సొసైటీ అధ్యక్షులుగా పనిచేశారు. కీర్తిశేషులు గంటి చంద్రమోహన్ బాలయోగి అత్యంత సన్నిహితంతో టీడీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. జడ్పీటీసీ సతీష్ రాజు గారికి కృష్ణ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు, గవర్నమెంట్ ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్ గారు, వీళ్ళందరి చేతుల మీదుగా ముదునూరి సాయిబాబారాజు గారిని, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద గారిని చప్పట్లు కొట్టాలి. అందరూ దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. కృష్ణార్జున రాజు గారు, జాయింట్ కమిటీ నీటి సంఘ అధ్యక్షులు సాగిబాబు గారు, సాగిరాజ్ సూర్యబాబురాజు గారికి చేతుల మీదుగా
फोटो तीने की खाली होंगे దయచేసి బయటకు వచ్చండి. ఓన్లీ విఐపీస్ మాత్రం లోపల ఉండాలి. ఒకసారి అందరూ ఇలా చూడండి సార్. విఐపీలు పడుతూ కూర్చోవాలంటే మీకు దుఃఖంతో సన్మానం జరుగుతుంది. విశ్వనాథరాజు గారు చేసేది ఈ షెట్టి డోనర్ వారికి ప్రత్యేక సార్ ఎలా చూడండి సార్. ఓకే నిలబెట్టి అందరూ వర్షకెత్తారు. లైమూర్తి గారికి వెళ్తున్నారు ఇక్కడ లోపలికి వెళ్తాం. చేసుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు మనందరి కృష్ణారావు గారికి, మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గోదావరి జిల్లా పట్టభద్రులైనటువంటి రాజశేఖర్ గారికి, మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ జేఎంసీ పార్లమెంట్ కరేడు అభివృద్ధి ప్రదాతటువంటి హరీష్ గారికి, ఇక్కడ ఈజీలో ఉంటే ప్రజలకు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే వెదుర్లంక గ్రామానికి మంచి వ్యక్తి, చాలా సౌమ్యులు, ఏదైనా చెబితే చేసే వ్యక్తి మన సాయిబాబా గారి వ్యక్తి. చాలా తేరడుగా రెండు గ్రామాలకు ఎదుర్లంక ప్రాతినిధ్యం ఎప్పుడూ సన్నిహితంగా ఉండి మా అందరితో కలిసిమెలిసి అందరినీ అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకు కూడా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తిటువంటి సాయిబాబా గారి నేను నోటు ఇంత అంతా కాదు. అలాంటి వ్యక్తి వేళ ఘనంగా చాలా బ్రహ్మాండంగా ఇలా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, గవర్నమెంట్ సంఘటన ఢిల్లీలో ప్రజలైనటువంటి కృష్ణారావు గారు, మీ అందరి సమక్షంలో కూడా ఇవాళ విగ్రహాన్ని ఉన్నాము. ఈ విగ్రహాన్ని ఆలోచన తీసుకోవడం మంచి షెడ్ కూడా విశ్వనాథ గౌరవనీయులు మేనటువంటి విశ్వనాథం గారికి కూడా చక్కని షెడ్ని ఏర్పాటు చేసి ఇక్కడ అందరికీ కూర్చోడానికి నిరంతరం కూడా ప్రతి ఒక్కరు కూడా సాయిబాబా గారి విగ్రహం దగ్గర కూర్చొని మంచి చెడ్లాడి యోగక్షేమాలు ఇక్కడ గ్రామంలో సమస్యలన్నీ కూడా మాట్లాడుకుని ఎదురు గ్రామాలందరూ కూడా చక్కగా మాట్లాడి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ చాలా సంతోషం. అందరిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అందరికీ చాలా నాకైతే చాలా సన్నిహితంగా ఉంది. మా గ్రామంలో మొత్తం సన్నిహితంగా ఉన్నవాడు. మా గ్రామంలో కొన్ని అనేక అంబేద్కర్ విగ్రహాలు కానీ ఆ గ్రామ ప్రాంతాలకు అన్ని రకాలుగా చేసిన వ్యక్తి మన సాయిబాబా గారు. ఆ తమ్ముడు లింగమూర్తి గారు కూడా ఈ ఎలక్షన్లో ఏ కార్యక్రమంలో కూడా ఎదురుగా పాత జరిగారు సమభావంతో చూసిన వ్యక్తులు మన లింగమూర్తి గారు, సోమరాజు గారు, అనేక మంది కార్యక్రమ నాయకులందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈవేళ కార్యక్రమం పాల్గొనడం మాకు అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ఇక్కడ హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకైతే మాత్రం ఒక్క విషయం పంచుకోవాలనే ఉద్దేశంతో ఉన్నా. ఎందుకంటే అలా పందిలో ఉన్న వాళ్ళందరికీ నాకు ఒక్క విషయం, నాకు ఎప్పుడన్నా మా నాన్నగారి విషయంకి వచ్చినప్పుడు ఆయన అనేక ఇబ్బందులు, ఆయన ఒక్కసారి జడ్పీ చైర్మన్ నుంచి ఆయన ఒక ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేసిన మళ్ళీ ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్లోని ఆయన ఒక ఎమ్మెల్యేగా చేసి మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేసి స్పీకర్ ఆఫ్ లోక్సభగా ఆయన ఎన్నుకోబడడం జరిగింది. కానీ ఆయన ఎప్పుడు ఆ బాధని, అంటే ఇవి ఎంత తొందరగా అవుతున్నాయి, కరెక్ట్ నిర్ణయాలా, ఇవి ఎలాగ ఇవి కరెక్ట్గా చేస్తున్నానా నేను నిర్ణయాలు, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్గానే నేను ఉండిపోతే స్టేట్లో ఒక మినిస్టర్గా ఉంటానంటే, కానీ లేదు సార్, మీరు ఎప్పుడన్నా సరే మీరు గెలవగలుగుతారు, మీరు దీన్ని ముందుకు వెళ్ళండి, ఇది ఒక ఆపర్చునిటీగా చూడండి అని ఒక ఆలోచన వెనకాల నుంచి ఒక పుష్ అన్నా, లేకపోతే ఆయన్ని ప్రోత్సహించడం అన్నా
అది మాత్రం ఈ ఎదురుదాక గ్రామస్తులందరూ బాధ్యత తీసుకుని ఇక్కడ ఉన్న ప్రత్యేకంగా యానం ఎదురుదాక ఇక్కడున్న అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రోత్సహిస్తూ ఆయన ముందుకు నడిపించడం అనే నిర్ణయం వల్లే ఆయన ఈ స్థాయికి ఎదిగారు, ఆ స్థాయిలో అలా నిలబడ్డారు అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నేను వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నాన్నగారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న స్థానికులు చాలా అనేక మంది నాన్నగారితో కలిసి పనిచేశారు, ఆయన్ని నమ్ముకుని ఉండిపోయారు. ఆయన నమ్ముకుని ఉండిపోయి ఎప్పుడు ఎదగలేకుండా ఉండిపోయిన బాధ అయితే మీ అందరిలోనే ఉంది. నేను ఆయన కొడుకుగా వచ్చాను, నేను ఎప్పుడు కూడా అదే విషయం నేను చెప్పుకుంటూ వచ్చాను. ఖచ్చితంగా ఆయన ఆశయాలని నేను ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థానికంగా ఆయనతో కలిసి ఉండిపోయిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత నేను ఎప్పుడు తీసుకుంటానని కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా అది నేను తీసుకెళ్తాను. అదేవిధంగా సాయిబాబా రాజు గారిని ఈరోజు మీరు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఆయనకి ఈ విగ్రహావిష్కరణ చేయడం, నూతనంగా ఇది ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మీరు ముందుకు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ, మీకు ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి ఉన్నారు. ఎందుకంటే ఆనాడు ఆయనతో మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. నాకు ఇక్కడ వేదిక పైన ఉన్నారు, కృష్ణారావు గారు అయినా సరే, ఇక్కడ ఉన్న పెద్దలందరూ వివేకానందరావు గారు అయినా సరే, వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని ఆయన ఎప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే ఆయనతో ఒక ప్రోత్సహిస్తూ ఆయనతో కలిపి మాట్లాడుతూ ఆయన్ని ముందుకు అడుగులు వేసేగా ఒక బాధ్యత తీసుకున్నారు. మీరు అదే విధంగా మమ్మల్ని ఆయన కొడుకుగా నేను వచ్చాను సార్, మాకు అదే గైడెన్స్ ఇస్తూ ఖచ్చితంగా మనము ఈ గ్రామంలోని ఉన్న ప్రతిదీ ఆయన అనుకున్న కళల్ని నేను పూర్తి చేయాలని ముందుకు అడుగు వేశాను. దానికి మీరందరూ నాకు సహకరిస్తారు అని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ సొంత ఓన్ కమ్యూనిటీకి సంబంధించినవి కూడా 8 రోజులు ఉన్నాయి, కానీ ఒక్క ఎదుర్లంక మాత్రం ఎప్పుడు కూడా ఎనలేనిదన్న లేదు. ఎందుకంటే నాకు అందరినీ కూడా ఒకే విధంగా చూసేవాడిని. మీలో మీకు కొన్ని పడుదలలు అన్నీ ఉంటాయి. రాజకీయాలు వచ్చినప్పుడు ఒక పార్టీకి ఒకళ్ళు వెళ్తుంటారు, ఇంకో పార్టీకి ఒకళ్ళు వెళ్తుంటారు. నేను వచ్చేటప్పటికి మాత్రం నేను ఎలక్షన్లో 2009లో వచ్చినప్పుడు కానీ, ఇంకోటి వచ్చినప్పుడు కానీ, 2019లో కానీ ఈ గ్రామం వచ్చేవాడిని కాదు ఎప్పుడు కూడా. ఈ గ్రామం వస్తే మళ్ళా ఇది 2 ఇదవుతుంది, మిగతా చోట్లకి వెళ్ళేవాడిని, కానీ ఈ ఏరియాకి మాత్రం ఎప్పుడు కూడా వచ్చేవాడిని కాదు. ఆ విధంగా వారేమో సాయేమో ప్రేమించే దాంట్లో బత్తిన సుబ్బారావు గారిని, సుదర్శన్ బాబు గారు 2 వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళేవారు. దాని తర్వాత బాలయ్య గారికి దాంట్లో ఒక ఎలక్షన్కి వ్యతిరేకంగా సాయి వీళ్ళందరూ కూడా చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు బాలయ్య గారు అన్నారు, నాకు ముగ్గురిని, కృష్ణారావు నువ్వు ముగ్గురిని రెడీ చేసి నేను వచ్చేటప్పటికి వాళ్ళు నాకు చేసేలాగా చెయ్యాలి అని చెప్పేసి అంటే, 1 సాయిబాబా, 2 అక్కడ పోతుల రాంబాబు, 3 తాడి తాతారావు. మీకన్నీ చాలా విషయాలు మీకు తెలియవు. నేను వెళ్ళి తాడి తాతారావు గారితో మాట్లాడడం, పోతుల రాంబాబు ఇంటికి వెళ్ళి నేను మాట్లాడడం, అలాగే సాయిబాబా దగ్గరికి వచ్చి అప్పుడు బాలయ్య గారిని తీసుకుని వస్తే బాలయ్య గారిని మమ్మల్ని మర్చిపోయారండి, మీరు ఎవరెవరో చెప్పిన మాట అంటున్నారు, మీరు స్పీకర్కి వెళ్ళిపోయారు కాబట్టి సాయి మాట ఎందుకండి, నాకు చిన్నోడండి అని చెప్పేసి ఒక మాట ఇతనంటాం. అతనేమో గంట నిలబెట్టేసాడు పోతుల రాంబాబు. గుర్తింజీవిలో మరి గుర్తుందో లేదో గంట చేపు నిలబెట్టేసి ఇచ్చేస్తే దానికి ముందు నేను గంట వెళ్ళి అతను కన్విన్స్ చేసి దాన్ని తీసుకొచ్చి రాంబాబుని బాలయ్య గారు కూడా నడిచేలాగా చేయడం, అలాగే సాయిబాబా గారిని నడిచేలాగా చేయడం. ఎందుకంటే బత్తిన సుబ్బారావు ఉన్నంత వరకు నేను బత్తిన సుబ్బారావుతో ఉంటాను. మీరు పార్టీ తెలుగుదేశానికి చేసినా కానీ ఈ ఎలక్షన్లో మాత్రం బత్తిన సుబ్బారావుకి చెయ్యాలి అని ముందు వరకు నేను దానికి ముందు వివేకానందకి కానీ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళకి చేసినా కానీ ఆ చనిపోయే ముందు ఎలక్షన్ కూడా నేను అక్కడ ఫైర్ సర్వీస్ దగ్గర ఉంటే సాయి జీప్ మీద బత్తిన సుబ్బారావు గారిని తీసుకొచ్చి అక్కడ బైరేపాలెంలో బాబురావు అలా తెలుగుదేశం వరకు అందరూ కూడా జెండాలు కట్టేశారు. మీరు ఖచ్చితంగా ఈ ఒక్క అవకాశం నాకు చెయ్యాలి, నేను ఎన్నాళ్ళు నేను బతికే ముందు నాకు మరలా 2వ నాకు ఆ సీట్లో ఉండాలనుకుంటున్నాను బత్తిన సుబ్బారావు గారు తీసుకొస్తే కాకినాడ త్రిపుర హోటల్లో బైరేపాలెం దీర్ఘాలముండి అందరూ కూడా పిలిచి ఈ ఎలక్షన్ బత్తిన సుబ్బారావు మన పార్టీలను చూడకండి, బత్తిన సుబ్బారావు. ఉమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హై స్కూల్ సెంటర్లో గల శ్రీ 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 విజయ దుర్గాంబిక 17వ వార్షికోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మిడివరం నగర పంచాయతీ పరిధి హై స్కూల్ సెంటర్లో గల శ్రీ 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 విజయ దుర్గాంబిక 17వ వార్షికోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు. యువజన వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలకు ఆదివారం ఉదయం పందిరిరాట ముహూర్తం జరిగింది. 9 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
कितने ला तेरे भी दुर्गा माता की 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 లేదంటే మీ మామూలు నుంచి వెళ్తుంది నిరుద్యోగ యువతకు విద్యుత్ శాఖ హెల్పర్ నోటిఫికేషన్ తీవ్ర అన్యాయం చేస్తుంది. తోటరాజు యానం నిరుద్యోగ యువతకు విద్యుత్ శాఖ హెల్పర్ నోటిఫికేషన్ తీవ్ర అన్యాయం చేస్తుంది. తోటరాజు యానం కేంద్రపాలిత ప్రాంతం యానం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతపై నిరాశపరిచిన నోటిఫికేషన్. మొదట ఏప్రిల్ 5న విడుదల చేసిన నోటిఫికేషన్లు ఎటువంటి ఆంక్షలు లేకుండా జీవో విడుదల చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో యానం కోటకి సంబంధించి నిరుద్యోగ యువత మెరిట్లో ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారన్న దురుద్దేశంతో ప్రభుత్వం మళ్ళీ ఈ నెల 13వ నోటిఫికేషన్లో అనేక ఆంక్షలు విధించడం, దానితో పాటు 10వ తరగతి ఐటీఐ అపెంటిస్ ఎంప్లాయ్మెంట్ సీనియర్ సిటీ మరియు భాషాపరమైన ఇబ్బందులతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అసహనం వ్యక్తం చేసిన యానాం నాయకులు తోటరాజు. నిరుద్యోగ యువత అంతా స్పందించి న్యాయపరమైన పోరాటం చేస్తేనే గాని ఉద్యోగాలు సాధించుకునే అవకాశం లేనందున న్యాయ పోరాటానికైనా సిద్ధమని తోటరాజు అన్నారు. దీనికోసం యువత ముందుకు వస్తే అన్ని విధాల తన వంతు సహాయ సహకారాలు యువతకు అందిస్తారని తోటరాజు భరోసా ఇచ్చారు. అవకాశం ఉందని దురుద్దేశంతో ఈ రకమైనటువంటి ఆంక్షలు పెట్టి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో ఏముందంటే ఆంక్షలను చూసినట్టయితే భాష ప్రాతిపదిక మీద ఒక ఆంక్ష పెట్టి ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే పుదుచ్చేరిలో ఉన్నటువంటి వారు తమిళ మాట్లాడతారు, అలాగే మాహేలో ఉన్నవారు మలయాళం మాట్లాడతారు, యానంలో ఉన్నవారు తెలుగు మాట్లాడతారు. ఈ భాష ప్రాతిపదికన తీస్తే మనకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు
దీన్ని పునఃపరిశీలన చేసి సంబంధిత మంత్రి గారు కూడా దీనిపై చర్య తీసుకుని మా యానాన్ని న్యాయం చేయమని వారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. సార్, యానాంలో ప్రతి సంవత్సరం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత పెరిగిపోతూ ఉంది. మరి వారికి యానాం కోటాకి రావాల్సినటువంటి సీట్లు రాకపోతే యానాంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యువతకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని చెప్పేసి వీరికి న్యాయ పోరాటం చేయడానికి యువతకి కలిసి వస్తే వారందరి తరఫున నేను న్యాయ పోరాటానికి వారికి పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తానని, అలాగే నా పూర్తి సహాయ సహకారాలు వారికి ఉంటాయని, వారు ఏ విధంగా న్యాయ పోరాటానికి వెళ్ళినప్పటికీ కూడా నా సహకారం అందిస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి సెలవు తీసుకుంటూ ఉన్నాను. దర్యాల తిప్పల్లో గల ఉదయకృష్ణ కాలనీలో గల శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని భోజన కార్యక్రమాలు ప్రారంభించారు. దర్యాల తిప్పల్లో గల ఉదయకృష్ణ కాలనీలో గల శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రులు ముగిసిన సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక మల్లాడి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొని భోజన కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా గ్రామస్తులు మల్లాడి సత్యబాబు ఆధ్వర్యంలో భారీ బాణసంచా కాల్చారు. ముఖ్య అతిథిపై పూల వర్షం కురిపిస్తూ ఆలయం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం గజమాలతో మల్లాడి కృష్ణారావుని, మల్లాడి సత్యబాబుని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా గ్రామ పెద్దలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముఖ్య అతిథిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావుని, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ నాగేశ్వరరావుని మల్లాడి సత్యబాబు దుస్సాలువాలతో సత్కరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉదయకృష్ణ కాలనీ ప్రజలు, దర్యాల తిప్ప తదితర గ్రామాల ప్రజలు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అన్న సమారాధన స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి బాల గణపతి, ఆ పుచ్చి గణపయ్య, బొత్తి గణపయ్య అన్న సమారాధన స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్న సమారాధన పాల్గొని జయపం చేస్తారని కోరుతున్నాం. భక్త మహాశ్రేయరా చూడండి. అక్కడికి బాలు గారు అబ్బాయి ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యేలు అందరూ వచ్చున్నారు. అక్కడ ఓపెన్ చేయడానికి నేను నా క్లాస్మేట్గా నా చేతుల మీదుగా 5 లక్షలు షెల్టర్ని ఓపెన్ చేయించడంలో లేట్ అయింది. 17 రోజుల నుంచి ఇటు పాండిచేరిలో అనేకమైన మీటింగ్స్ తోటి, అనేకమైన ప్రజల సమస్యలతోటి నేను కొన్ని పనులు పూర్తి చేసుకుని నిన్నే సాయంత్రానికి చేరుకోవడం జరిగింది. నాకు ముందుగానే ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా మీరున్న రోజునే మేము పెట్టుకుంటామని చెప్పేసి చెప్పడంతో ఈ రోజు పెట్టుకోండి, తప్పనిసరిగా నేను వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి రేపు నుంచి వరుసగా శుక్రవారం వరకు చాలా వరకు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లోనూ కొన్ని ఏరియాల్లో అయితే ఈ భోజన కార్యక్రమాలన్నీ కూడా, ప్రసాదం కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఈరోజు మీ గ్రామంలోకి రావడం,
మీరందరూ పెద్దలు అందరూ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో రావడం, ఇప్పటికే దగ్గర ఒక గంట అప్పుడే లేట్ అయ్యి ఉంటుంది. నేను కూడా ఇంకా అనేకమైన కార్యక్రమాలకి ఇప్పుడు వెళ్ళవలసి ఉంది. అందుకని ఇటువంటి కార్యక్రమాలు దైవంగా ఏ దేవుణ్ణి మనం నమ్ముకున్నా కానీ ప్రభు అయినా హిందూ ఆ కార్యక్రమాల్లో మనం అందరూ కూడా పాలు పంచుకునేలాగా ఉండాలన్న ధ్యేయంతో అనేకమైన సంవత్సరాలుగా అందరూ కూడా ఇందులో మనం అందరూ కూడా కులస్తులు కాదు, ఒక మతస్థులు కాదు, అందరూ కూడా ఒకే మార్గంలో వెళ్లాలన్న ఉద్దేశంతో అనేకమైన సంవత్సరాలుగా నడుచుకుంటూ వెళ్తున్నాం. దానికి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఇచ్చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మొన్న ఈ గ్రామం నుంచి వచ్చి గుడి విషయంలో నేను మొన్న ఊరు వెళ్ళేటప్పుడు మాట్లాడి ఉన్నాను. దాన్ని రెడీ చేసుకుని మొదలు పెడదాం, ముహూర్తం పెట్టమని చెప్పాను నేను. దానికి అందరూ కూడా నేను అలాగే ఈ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి దాన్ని మళ్ళా అనేకమైన సంవత్సరాలుగా కట్టడానికి కూడా అనేకమైన ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకుని మనకి ముందుకు వెళ్ళడానికి మీరు ఇమీడియట్ గా ముహూర్తం పెడితే దాని ప్రకారంగా ముందుకు వెళ్దామని చెప్పేసి చెప్పుకున్నాను. ఆ టైంలో నేను తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి కూడా అటెండ్ అవుతానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ కూడా దేవుని మనం ఎప్పుడు కూడా ఆ చేసిన ప్రసాదాన్ని ఆ భోజనాల్లో కలిపి వడ్డిస్తూ ఉంటాం. ఆ కార్యక్రమంలో మీరు ఈవేళ అందరూ కూడా పాలు పంచుకుంటున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మెయిన్పేటకు సంబంధించి రామాలయం లాస్ట్ ఒక 3 నెలల క్రితమే చెప్పారు. దానికి ఒక ఎస్టిమేట్ 1,50,000 వరకు అవుతుందని చెప్పారు. ఆ పని కూడా మీరు తొందరగానే మీరు 7 రోజులు మొదలు పెడితే ఒక డబ్బులు ఇచ్చి దానికి ఎప్పటికప్పుడు సెటిల్ చేసేలాగా చేస్తాను. నేను వెంకటరావు అలాగే చంద్రరావు అందరూ కూడా భైరస్వామి కానీ మా నాగేశ్వరరావు కానీ అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రామాలయం కూడా ఇమీడియట్ గా మీరు మొదలు పెట్టమని చెప్పేసి ఈ సభంగా మీకు తెలియజేస్తూ, అలాగే ఈ గ్రామం మీరు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటూ రాబోయే రోజుల్లో ఇప్పుడే నేను ముమ్మడారు ఎమ్మెల్యే అక్కడ ఎదురుగంటలో కూడా మాట్లాడి ఉన్నాను. నేను మొన్న ఇక్కడ జరిగిన సంఘటనలో 22 తారీఖున జరిగిన సంఘటనలో అందులో ఉన్న మత్స్యకారులకు ఏం చేయాలి, ఇతర కులస్తులకు కూడా ఏం చేయాలి అన్న దాని మీద ఇటు కాకినాడ కలెక్టర్ని అమలాపురం కలెక్టర్ని కలిసి అందరి చేత ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ అందరి చేత సంతకాలు తీసుకుని ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాట్లాడి వారు తీసిన మీటింగ్ కి వెళ్లి త్వరలోనే దాని మీద కూడా చర్యలు ఉంటాయి. దాని మీద కూడా రాబోయే రోజుల్లో ఈ దర్యాలతిప్ప ప్రజలకి అలాగే వేట పోయిన ప్రజలకి కూడా వేటకి వెళ్ళేటప్పుడు పైప్ లైన్ ఆ నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వడం సహజం. కానీ ఇది నేచురల్ కెలామిటీ కింద ఎప్పుడైతే ఆ సౌండ్ కానీ ఎప్పుడైతే భయభ్రాంతులతో ఉన్నారో వాళ్ళకి కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మనం అనుకున్నది కాకపోయినా అందులో ఏదో విధంగా కొంత ఉపకారం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా ఏది జరిగితే ఏది చేయగలం అనుకుంటే చేసేది చెప్పడం తప్ప చేయలేది చెప్పడం అన్నది మాత్రం మల్లాడి కృష్ణరావు గారు ఎప్పుడు ఉండదు. అనుకున్నది 1 నెల అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, అనుకున్నది లేట్ అయినా కానీ దాన్ని తీసుకొచ్చే బాధ్యతను ఎప్పుడు కూడా నేను తీసుకుంటూ ఉంటాను. ఆ విధంగానే రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన మంచి కార్యక్రమాలు జరిగే విధంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా ఉత్తమంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న క్యాంటీన్ ద్వారా ఉత్తమంగా భోజనాలు పంపిణీ చేస్తున్నారు. ఈ వారం గంటేపల్లి క్లస్టర్ ఇన్ఛార్జ్ మురారి, గ్రామ్ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆర్థిక సహకారంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు. మళ్ళీ చిత్రం ఏంటి?
కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై జిల్లా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా తూర్పుగోదావరి జిల్లాగా ముద్రించి ఉండడంపై దళిత సంఘాలు ఆందోళన. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఇటీవల ప్రభుత్వం పంపిణీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై జిల్లా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదులుగా తూర్పుగోదావరి జిల్లాగా ముద్రించి ఉండడంపై దళిత సంఘాలు ఆందోళన. ముమ్మిడివరంలో జిల్లా సివిల్ సప్లై కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన దళిత సంఘాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి జిల్లా పేరు మార్చి కార్డులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఆపదలో ఉన్న నిరుపేదలను ఆదుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న పాలన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకుంటున్న అర్హులైన 159 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరీ అయిన 87 లక్షల చెక్కులను సుబ్బరాజు మురమళ్ళ పార్టీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పంపిణీ చేశారు.
కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం సీనియర్ జర్నలిస్టు విజన్ పాత్రికేయుడు గణేష్ తల్లిగారైనటువంటి మట్టపతి రాఘవమ్మ గారు ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన యానాం నాయకులు తోటరాజు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నియోజకవర్గం సీనియర్ జర్నలిస్టు విజన్ పాత్రికేయుడు గణేష్ తల్లిగారైనటువంటి మట్టపతి రాఘవమ్మ గారు ఇటీవల అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన యానాం నాయకులు తోటరాజు. రాఘవమ్మ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తోటరాజు. ఈ కార్యక్రమంలో శంకర్, కోటి మున్నా, మన్నే ప్రసాద్, బిక్కు, పీసింగి బాబీ, పేర్రాజు, పండు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియు ఆదిత్య విద్యా సంస్థల లెక్చరర్లు, విద్యార్థులు. కాకినాడ జిల్లా పెద్దాపురం ఇంజనీర్ డే సందర్భంగా సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీ విద్యా సంస్థల నందు వేద 2K25 2 రోజుల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనలతో ప్రారంభించిన ఆదిత్య యూనివర్సిటీ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, కాకినాడ JNTUK యూనివర్సిటీ ప్రొఫెసర్ CSRK ప్రసాద్ ప్రముఖులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరియు ఆదిత్య విద్యా సంస్థల లెక్చరర్లు, విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.